శాసనసభ వేదికగా రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈ సంక్రాంతి నుంచే రైతు భరోసా పథకాన్ని అమలు చేయనున్నామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. గత ప్రభుత్వం 2017-2018లో రైతు బంధు పథకాన్ని తీసుకొచ్చి ఒక సీజన్కి ఎకరానికి 4,000 చొప్పున రైతుల ఖాతాలో జమ చేసిందని, 2018-19లో ఈ మొత్తాన్ని 5,000కు పెంచి ఇవ్వడం జరిగిందన్నారు. పథకంలో పేర్కొన్న ప్రకారం భూమి సాగు చేసే రైతులకు మాత్రమే ఇవ్వాలి, కానీ ఈ పథకం అమలులో చాలా వ్యత్యాసం కనబడుతుందన్నారు. ఇది సక్రమంగా అమలు చేసేందుకు విధి విధానాలను నిర్ణయించేందుకు కేబినెట్ సబ్ కమిటీ వేయడం జరిగిందని తెలిపారు. ఈ కమిటీ అనేక మంది నిపుణులు, రైతుల సలహాలు, సూచనలు తీసుకుని విధి విధానాలను తయారు చేస్తోందని అన్నారు. ప్రభుత్వ ఆలోచన ప్రకారం జనవరి నుంచి అమలు తలపెట్టిన ఈ పథకానికి సభలోని సభ్యుల అభిప్రాయాలను కూడా సేకరించి వీటన్నిటినీ క్రోడీకరించి తుది విధి విధానాలను నిర్ణయించి సంక్రాంతి నుంచి రైతు భరోసా అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి తుమ్మల స్పష్టం చేశారు. ఖాతాలకు నేరుగా ప్రయోజనాలు బదిలీ చేయబడుతున్నాయి అధ్యక్ష. ప్రతి పంట కాలానికి ముందు CCLA కమిషనర్ నుండి గిరిజన సంక్షేమ శాఖ నుండి సేకరించిన పట్టాదారుల డేటా మరియు ROFR పట్టాదారుల ఆధారంగా ఈ పథకం కింద సాయం అందించడం జరిగింది అధ్యక్ష. ఈ పథకం ప్రారంభం అయినప్పటి నుండి 12 సీజన్లకు గాను 80,000 కోట్ల 453.41 కోట్లు రైతు బంధు కింద రైతులకు విడుదల చేయడం జరిగింది అధ్యక్ష. అయితే 23-24కు సంబంధించినటువంటి సహాయం 7,625.14 కోట్లు మాత్రం మా ప్రభుత్వం చెల్లించింది అధ్యక్ష. 18 వరకు పంటల సర్వే రెవెన్యూ శాఖ ద్వారా జరిగేది అధ్యక్ష. అందులో గ్రామం వారీగా పంట వారీగా విస్తీర్ణాన్ని కంటి అంచనాలతో ఉజ్జాయింపుగా చేసేవారు. 18లో భూమి రికార్డుల డిజిటలైజేషన్ తర్వాత పంటల సర్వే వ్యవసాయ శాఖ బాధ్యతగా మారింది అధ్యక్ష. వానాకాలం 19 నాటికి AEOలు మొబైల్ యాప్ సహాయంతో పంటల నగదు సర్వే ప్రారంభించారు అధ్యక్ష. 19 పంటల నమోదు ప్రారంభం నుంచి రైతు వారీగా రైతు బంధు సాయం పొందిన విస్తీర్ణం మరియు వారి పంట వేసిన విస్తీర్ణం విశ్లేషణ చేయగా సుమారు 21,283.66 కోట్ల సాగు చేయని భూముల కోసం విడుదలయ్యాయని గమనించడం జరిగింది అధ్యక్ష. ఆ టేబుల్ కూడా మీకు నోట్లో ఏ సంవత్సరంలో ఎంత జరిగింది అనేది కూడా మీకు వివరాలు ఇచ్చాం అధ్యక్ష. దీనివల్ల రైతు భూమిని సాగు చేస్తే మాత్రమే ప్రయోజనాలు ఇవ్వాలి అధ్యక్ష. GO/RT నెంబర్ 231 ప్రకారం ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం అధ్యక్ష. కానీ దీన్ని స్పష్టంగా పేర్కొన్నప్పటికీ అమల్లో చాలా వ్యత్యాసం కనపడుతుంది అధ్యక్ష. అదేవిధంగా గౌరవ సభ్యుల పరిశీలనార్థం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి PM కిసాన్ యోజన కూడా ఈ యొక్క టేబుల్లో మీకు పొందుపరచడం జరిగింది అధ్యక్ష. దీనికోసం ఈ యొక్క విధి విధానాలని రూపకల్పన చేయటం కోసం ఆర్థిక మంత్రి ఆధ్వర్యంలో కేబినెట్ గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకి ఒక సబ్ కమిటీని ఏర్పాటు చేసుకొని దీని యొక్క విధి విధానాలని సక్రమంగా గతంలో మాదిరిగా కాకుండా పకడ్బందీగా రైతులకి సాగు చేసినటువంటి భూములకి ఇచ్చేటటువంటి పద్ధతులు ఏదైనా ఉంటే మీరు పరిశీలన చేయమని చెప్పి సబ్ కమిటీకి ఇవి ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. దాంట్లో భాగంగానే సబ్ కమిటీ రైతు భరోసా పథకం కోసం ప్రమాణాలు మరియు నిబంధనల కోసం అభిప్రాయాలు సేకరించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ వర్గాలతో వివిధ జిల్లాల్లో సమావేశాలు నిర్వహించాం. అంతేకాకుండా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతుల నుంచి ప్రతిపాదిత పథకం గురించి అభిప్రాయాలు సేకరించాం అధ్యక్ష. సహకార సంఘాల నుంచి కూడా ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి వారి యొక్క ఉద్దేశాలను